హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం వ్యవహారంలో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టివేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, కేబీఆర్ పార్క్ వద్ద చెట్లు నరికివేత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? కేబీఆర్ పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా అదేవిధంగా కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ఉన్నటువంటి పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఒక పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధానంగా కేబీఆర్ పార్కు జాతీయ హరితవనంగా అభివృద్ధి చేస్తారని, దాంట్లో ఇప్పుడు అభివృద్ధి పేరిట దాదాపు 1300 నుంచి 1500 చెట్ల వరకు కొట్టేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. ఇదే సందర్భంలో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎకో సెన్సిటివ్ జోన్ లో, అంటే పర్యావరణంగా సున్నితమైనటువంటి ప్రదేశాల్లో చెట్లు ఎట్లా పడితే అట్లా కొట్టేయొద్దు, అభివృద్ధి పేరుతోటి చెట్లు కొట్టేసేటువంటి ప్రక్రియకు ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు, దేనికైనా ముందు ప్రజాభిప్రాయ సేకరణ, ఆ తర్వాతనే దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పరమైనటువంటి అంశాలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చాయని. అయితే ఇప్పుడు హైకోర్టుకు ఉన్నటువంటి వేసవి సెలవులను పరిగణలోకి తీసుకొని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెట్లు కొట్టేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, దీనివల్ల ఎకో సెన్సిటివ్ ప్రాంతం అంతా, పర్యావరణ సున్నిత ప్రాంతం అంతా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వివేక్ రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా చెట్లు నరికేస్తున్నారని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనేటువంటి విషయాలను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేక్ రెడ్డి వాదనల అనంతరం సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ పరిధిలో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెట్లను ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయొద్దని, తదుపరి విచారణ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, తదుపరి విచారణ జూలైలో చేపడతామని, జూలై 27వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్న, అంటే సుప్రీంకోర్టు వేసవి సెలవుల తర్వాత తాము విచారణ చేపడతామని, అప్పటి వరకు ప్రతివాదులుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర PCCF, వీరితో పాటు మరో 2 వ్యక్తులకు సంబంధించిన ప్రతివాదులుగా ఉన్న వారందరికీ నోటీసులు సుప్రీంకోర్టు జారీ చేసింది. తదుపరి విచారణ లోపు సమాధానం చెప్పాలని, అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో చెట్లను కొట్టేసేటువంటి అవకాశానికి తావివ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమా, రైట్, ధన్యవాదాలు అరుణ్.